విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. దీనిపై కొందరు కన్ను పడిందని, అందుకే ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నారన్నారు. విశాఖలో పర్యటించిన రామచంద్ర యాదవ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ వస్తే తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావించి పొలాలు ఇచ్చారని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన కూటమి ఇప్పుడు సైలెంట్గా ఉందని మండిపడ్డారు. రూపాయల అప్పులు ఉన్నప్పటికీ కూడా, వేల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి వేటి జోలికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెళ్ళడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇది విశాఖపట్నానికో లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికో సంబంధించిన అంశం కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సొంతం ఇది అని భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొంతమంది యొక్క బడాబాబుల కన్నుపడి కుట్ర పన్ని దీనిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక రకమైన కుట్రకి తెరదీశారు సుమారు 2021లో. దీనికి కారణము విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనో, నడిపించడం లేదనేదే కారణం కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎలాంటి కారణాలు చెప్పినప్పటికీ కూడా ఆస్తులన్నింటినీ కూడా కేవలం కాజేయడానికి పన్నిన కుట్ర మాత్రమే ఇది తప్ప స్టీల్ ప్లాంట్ని కాపాడడానికో లేదా నష్టాన్ని పూర్తి చేయడానికో లేదా దానికి సంబంధించిన మరొక అంశమో కాదనేది ఈరోజు మనం గుర్తించాలి. వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ